బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాను కొందరు కేర్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ గా మార్చేస్తున్నారు. లైక్స్, వ్యూస్, షేర్స్ అండ్ వైరల్ అవటం కోసం ఎంత నాన్ సెన్స్ కైనా మేము రెడీ అంటున్నారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటి ఒక వీడియోనే. అయితే ఇప్పుడు కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనీ హంటింగ్ ఛాలెంజ్ అనే పిచ్చితో ఒక వీడియోనైతే రిలీజ్ అయింది. ఆ వీడియోకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. అయితే సోషల్ మీడియాలో హైప్ కోసం అయితే మనీని వెదజల్లుతున్నారు. ఓఆర్ఆర్పై నోట్ల కట్లు విసిరేశారు ఒక యూట్యూబర్. అయితే ఈయన ఇలాంటి వీడియోస్ చేయడం ఇప్పుడే మొదటిసారి కాదు, బిఫోర్ కూడా ఇలాంటి వీడియో చేశారు. అప్పుడు పోలీసుల నుంచి కూడా వార్నింగ్ వచ్చింది ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకోమని. బట్ అయినప్పటికీ కూడా ఈరోజు అలాంటి ఘటనే మరొకటి రిపీట్ చేశాడు. ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి ఒక 20,000 నోట్ల కట్ అయితే అటుగా విసిరేశాడు. విసిరేసి అక్కడ అడ్రస్ చెప్పాడు, ఆ పిల్లర్ నెంబర్ కానీ తను ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాడని కానీ ఏ ఎగ్జిట్ దగ్గర ఉన్నారని. గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 దగ్గర ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ 200 నోట్ల కట్ని అక్కడ పడేశాను, సో ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. వెంటనే కూడా ఆ వీడియో వైరల్ అయిపోయింది. సో ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసి వాటిని వైరల్ చేసి, ఓఆర్ఆర్ అంటే డెఫినెట్గా కూడా వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటి వీడియోలు చూసి అక్కడికి ఎవరైనా వస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటి వీడియోలు చేయొద్దని, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని చెప్పి పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా కొందరు ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకోవటం లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. అయితే తీసుకోండి. బై బై. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సీట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బై బై. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సీట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 అయితే చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. 200 నోట్లతో 20,000 నోట్ల కట్టున్న నోట్ల కట్టు ఒకటట్టుగా విసిరేశాడు. తన చేతిలో కూడా కొన్ని నోట్ల కట్టలు అయితే ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ చేసి వాటిని వైరల్గా చేసుకొని అయితే తర్వాత డబ్బులు గడించేందుకు కానీ వీళ్ళందరూ సిద్ధమైపోయి ముందుగా ఇలాంటి వీడియోలు చేసైతే, ఇలాంటి పిచ్చి చేష్టలు చేసైతే పోలీసులు వద్దని వారిస్తున్నా కానీ చేసి వీళ్ళు వైరల్గా మారుతున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, ఓవర్ టు యూ. రేణుశ్రీ, సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం యువత స్టంట్లు చేస్తూ తరచూ ఏదో ఒక సంఘటనలో మృతి చెందుతూ గాయపడుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాము. ఇప్పటికే పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని రీల్స్ అలా ప్రాణాలకి తెగించి చేయొద్దు అని చెప్పేసి ఇక్కడికక్కడ వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ తాజాగా అటు ఏదైతే గచ్చిబౌలి కావచ్చు, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి బైక్ స్టంట్లతో కూడా వాళ్ళ ప్రాణాలకి తెగించి కేవలం వీడియోస్కి సంబంధించినటువంటి లైక్స్ కోసమే ఇదంతా చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి కూడా వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ తాజాగా గట్కేసర్ ఓఆర్ఆర్ పరిధిలోని ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద ఒక వ్యక్తి, భానుచందర్ అనే వ్యక్తి, బాలానగర్కి చెందినటువంటి వ్యక్తి డబ్బుల నోట్ల కట్టని వెదజల్లుతూ, అంటే ఒక 200 రూపాయల ఉన్నటువంటి నోట్లు ఉన్నటువంటి 20,000 కట్టని ఓఆర్ఆర్ కింద నుంచి గుట్టల్లో విసిరేస్తున్నాము, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకోవచ్చు అని మనీ హంటింగ్ పేరుతో ఈ వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ప్రాణాలు పోవడంతో పాటు ఆ డబ్బుల కోసం ఎవరైనా సరే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగా కూడా ఓఆర్ఆర్ అంటే ఎప్పుడూ కూడా వాహనాలతో రద్దీగా ఉంటుంది, కిటకిటలాడిపోతున్నాయి ఆ రోడ్లు. అక్కడ ఓవర్ స్పీడ్ కూడా వాహనాలు వచ్చే స్పీడ్ అధికంగా ఉంటుంది. అలాంటిది ఆ ఓఆర్ఆర్ మీద నిల్చొని కిందకి డబ్బులు చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అనేక మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు కేవలము వ్యూస్ కోసము, ట్రెండింగ్ అవ్వడం కోసమే ప్రాణాలకి తెగించి ఇవి చేస్తున్నారు. అవి చూసినటువంటి వాళ్ళు కూడా ప్రభావితమై అలాంటి వీడియోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలా ఒకరిని ఒకరు ప్రభావితం చేసుకుంటూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తున్నా కూడా ఎవరిలో మార్పు రావడం లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోని చూసి అందరూ సీరియస్ అవుతున్నారు. అయితే ఆ నోట్ల కట్ట విసిరేసేటువంటి సమయంలో కూడా తను
వీడియోని షూట్ చేస్తూ ఇక్కడే డబ్బులు పడేస్తున్నాను, ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అని అంటూ ఒక మెసేజ్ ఇచ్చాడు. అంటే మనీ హంటింగ్ అని ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చాడు. అయితే ఆ డబ్బులు పడేసిన తర్వాత ఎవరైనా సరే ఆ డబ్బుల్ని తీసుకోవాలి అని చెప్పేసి అక్కడికి ఒక్కసారిగా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ తను కేవలం ఇన్స్టా రీల్స్ కోసమే వ్యూస్ రావాలి, ట్రెండింగ్లో ఉండాలి అని చెప్పేసి ఏదైతే వైరల్ అవుతాయో వీడియోస్ తన ప్రాణాలకి తెగించి మరి అలాంటి వీడియోస్ చేస్తున్నాడు. కేవలం తన ప్రాణాలకి తెగించే కాకుండా ఇతరులు ఎవరైతే ఆ వీడియోస్ చేస్తారో వాళ్ళు ప్రభావితం అయ్యి అక్కడికి వచ్చే విధంగా తను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గట్కేసర్కి సంబంధించి ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద జరిగిన ఈ ఘటన కాబట్టి అక్కడ ఓఆర్ఆర్ పరిధికి సంబంధించినటువంటి పెట్రోలింగ్ పోలీసులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గట్కేసర్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో గట్కేసర్ సిఐ పరశురాం ఈ కేసును నమోదు చేశారు. కేసును నమోదు చేసి ప్రస్తుతం అయితే తనని విచారిస్తున్నారు. గతంలో తనకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి విచారించి పంపించినప్పటికీ పదే ఇలాంటి రీల్స్ చేసి ప్రమాదాలను కొని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తను ప్రమాద బారిన పడడమే కాకుండా ఇతరులు కూడా ప్రమాదానికి గురయ్యేటట్లు చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా విచారించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తామని చెప్తున్నారు. మరొకసారి ఇలాంటివి రిపీట్ అయితే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి మొదటి నుంచి పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మనం రెగ్యులర్గా చూడొచ్చు, ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే ఇతర ప్లేసెస్లో ఫ్లైఓవర్స్ మీద సాటర్డే సండే అంటే వీకెండ్స్ వచ్చిందంటే యువత బైక్ స్టంట్స్ చేస్తూ బైక్స్ మీద ప్రాణాలను తెగించి మరి స్టంట్స్ చేస్తున్నటువంటి ఘటనలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో ఆ టైంలోనే పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని కూడా ఫస్ట్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఫైన్ చేస్తున్నారు. మళ్ళీ కానీ దొరికితే ఖచ్చితంగా కూడా కొన్ని సెక్షన్స్ కింద వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరూ లేనటువంటి ప్లేస్ నైట్ టైం అయితే ఓఆర్ఆర్ మీద ఓన్లీ వాహనాల క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వాహనాలు ఎక్కడ కూడా ఆగడానికి అంత ఛాన్స్ ఉండదు కాబట్టి ఎవరు పబ్లిక్ కూడా నడిచే ప్లేస్ కాదు. అతను చేసినటువంటి వీడియోలో ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కిందకి వేస్తున్నాను, చెట్లలో డబ్బులు వేస్తున్నాను అని చెప్పేసి నోట్ల కట్టిన వెదజల్లే ప్రయత్నం చేశాడు. అప్పుడే తీసినటువంటి వీడియో. కానీ అందరూ దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇలాంటి వీడియోస్ తీసే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం అయితే తనని విచారిస్తున్నారు పోలీసులు. అసలు ఏం చెప్తాడు భానుచందర్, గతంలోనూ ఇలాంటి ఘటనలు చేశాడు కాబట్టి కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. రేణుశ్రీ, అయితే సుజాత, గతంలోనూ ఇలాంటి వీడియోలు చందు చేయడం జరిగింది. చందు మాత్రమే కాకుండా జనరల్గా కూడా ఈ ఓఆర్ఆర్ల మీద కానీ లేకపోతే రోడ్ల మీద కానీ డబ్బులు వెదజల్లటం ఇలాంటి వీడియోల మీద అయితే ట్రాఫిక్లో కొంతమంది వీడియోలు చేయటం, సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయటం, ఇవన్నీ చూసినప్పుడు పోలీసులు ఎప్పటికప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు ఇలాంటి వీడియోల గురించి. బట్ అయినప్పటికీ కూడా పోలీసుల ఏదైతే వార్నింగ్ ఉందో దాన్ని బేఖాతరు చేసి ఈ విధంగా మళ్ళీ కూడా వాళ్ళ పునరావృతం చేయటం ఏ విధంగా చూడొచ్చు? వీటి మీద డెఫినెట్లీ యాక్షన్ అది నీడెడ్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ రేణుశ్రీ, ఎందుకంటే కేవలము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, మరి ఇతర ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు వైరల్గా ఉండాలి, అందరికంటే భిన్నంగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. బేసిక్గా ట్రెండింగ్లో ఉండాలి అంటే చాలా వీడియోస్ చేయొచ్చు, ఎలాంటి ప్రమాదాలు వాళ్ళకి జరగకుండా ఎదుటి వ్యక్తులకి జరగకుండా చేసేటువంటి వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ చాలామంది చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఎక్కువగా ఇలాంటి వీడియోస్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో 25 నుంచి 28 ఏజ్ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఎక్కువగా, 20 నుంచి 28 ఏజ్ ఉన్నటువంటి యువత మాత్రమే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారు. అది కూడా కొన్ని వీడియోస్ చూసి వీళ్ళు ప్రభావితం అయ్యి ఈ వీడియోస్ చేస్తే మనం ఈరోజు ట్రెండింగ్లో ఉంటాము, మనం బయట ఫేమ్ అవుతాము, ఫేమస్లో ఉంటాము, అందరూ మనల్ని గుర్తుపడతారు అనే ఒక ఇంటెన్షనల్గానే వీళ్ళంతా కూడా ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు. దీని పట్ల పోలీసులు గతం నుంచి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరైనా ఇలాంటి వీడియోలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ యువత ఎక్కడంటే అక్కడ ఎవరూ లేనటువంటి టైంలో, లేదు అంటే ఇప్పుడు ఓఆర్ఆర్కి సంబంధించి ఆ ఫ్లైఓవర్ మీద నిల్చున్నప్పుడు కేవలము వాహనాలు వెళ్తాయి, అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉండడు. ఓఆర్ఆర్కి సంబంధించి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు పెట్రోలింగ్ పోలీసులు ఉంటారు. కానీ తను చేసేటువంటి సమయంలో అక్కడ పెట్రోలింగ్ పోలీసులు ఎగ్జిట్ దగ్గర ఉన్నారు, కానీ తను చేసేటువంటి ప్రాంతంలో పోలీసులు ఉండడానికి ఛాన్స్ ఉండదు. వీళ్ళు వీడియోస్ చేసేటప్పుడు కూడా పోలీసులు
ఎక్కడైతే ఏ పాయింట్స్ వద్ద అయితే ఉండరో వాటిని ఎంచుకొని ఆ ప్లేసెస్లోనే ఈ వీడియోలు చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు భానుచందర్ చేసినటువంటి వీడియో కూడా వైరల్ కావడానికి కేవలము తను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని కూడా ట్రెండింగ్లోకి తీసుకువెళ్ళే దిశగానే మొదటి నుంచి భానుచందర్ చేస్తున్నటువంటి వీడియోలు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నారు. గతంలోనూ ఇన్స్టాలో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఆధారంగానే తను చేసినవి చాలా ప్రమాదకరంగా ఉండడంతో పోలీసులు అతన్ని పిలవడము, తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం అన్నీ చేసి వదిలేశారు. మళ్ళీ అలాంటి వీడియోసే చేస్తూ అప్లోడ్ చేయడం వల్ల ఆ వీడియో మళ్ళీ వన్స్ అగైన్ వైరల్ అవ్వడం వల్ల దాంతోపాటు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకోవాలి, అలాంటి వీడియోలు పిల్లల్ని ప్రభావితం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఈ రోజుట్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అది ఇన్స్టా కావచ్చు, మరే ఇతర ప్లాట్ఫామ్ కావచ్చు. అక్కడ చూసినప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, తనకి ఎక్కువ రీల్స్లో వీడియోస్లో లైక్స్ వచ్చాయి, భానుచందర్ చేసినటువంటి వీడియో కొంతమందిని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఆ వీడియోని యాస్టీస్గా వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ వీడియోని వెంటనే కూడా డిలీట్ చేయాలి, తన మీద కఠినంగా శిక్షలు తీసుకోవాలి, శిక్ష చేయాలి. అప్పుడు మాత్రమే భానుచందర్కి ఏదైనా శిక్ష విధిస్తే మరొకరు ఇలాంటి ప్రమాదకర వీడియోలు కానీ ఇతరులకి ప్రమాదాన్ని కలిగించే వీడియోలు కానీ చెయ్యరు అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి తను చేసిన తప్పేంటి అంటే డబ్బుని మనం బేసిక్గా లక్ష్మీదేవిలాగా భావిస్తాము, కింద పడితేనే కళ్ళకద్దుకొని మళ్ళీ తీసుకుంటాము. అలాంటిది మనీని 200 రూపాయల నోట్లని దాదాపు 20,000 వరకు ఉన్నటువంటి డబ్బుని ఒక్కసారిగా గాల్లో ఇలా వెదజల్లే ప్రయత్నం చేసి ఆ వీడియోని రికార్డ్ చేశాడు. అది కూడా అంటే కనీసం తను చేస్తున్నటువంటి పని ఏంటి, తను చేసే కేవలం వ్యూస్ లైక్స్ కోసం ఏదైనా చేస్తారా? మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి లక్ష్మీదేవి అనుకొని పూజించేటువంటి డబ్బుని అలా కింద పడేస్తాడని కూడా నెటిజన్లో చాలామంది కామెంట్స్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ని మొత్తం కూడా పెట్రోలింగ్ పోలీసులు వారికి సంబంధించి వాళ్ళంతా ఇది అబ్జర్వేషన్ చేయడము, వెంటనే కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, ఆ వ్యక్తి మీద గతంలోనూ కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ బేస్గా మళ్ళీ తనకి సంబంధించి డీటెయిల్స్ అన్నిటినీ సేకరించి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని తనని విచారిస్తున్నాడు. కాబట్టి మరొకసారి ఇలాంటి సంఘటన కానీ అంటే ఇలాంటి వీడియోస్ రీల్స్ ప్రజలను ప్రభావితం చేసి ప్రమాదాలకు గురి చేసేటువంటి వీడియోస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సుజాత. సో ప్రజెంట్ మనీ హంటింగ్ ఛాలెంజ్ అనేది ట్రెండ్గా మారింది. దీనికి సంబంధించి చందు కూడా ఒక వీడియో చేసి ఒక ఛాలెంజ్ విసిరాడు, మనీ హంటింగ్ ఛాలెంజ్ అంటూ కూడా. తన చేతిలో ఉన్న నోట్ల కట్టలను మనం చూస్తున్నాము. ఆ నోట్ల కట్టలు పట్టుకొని అవన్నీ కూడా 200 రూపాయల నోట్లు. సో వాటన్నిటిని ఒక బండిల్గా చేసి అలాంటి కొన్ని బండిల్స్ని పట్టుకున్నాడు. ఒక్కొక్క బండిల్లో కూడా 20,000 రూపాయలు ఉంచడం జరిగింది. ఇక ఆ తర్వాత అయితే ఓఆర్ఆర్ మీద ఆగి 9వ ఎగ్జిట్ దగ్గర ఆగి తను ఎక్కడ ఉన్నానో అని అడ్రస్ చెబుతూ కూడా తను ఒక వీడియోని చేసి అక్కడ ప్రెజెంట్ చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం, అది వైరల్గా మారటం జరిగింది. అసలు ఒకసారి తన వీడియోస్ని మనం చూద్దాం, ఇటువంటి వైరల్గా మారిన వీడియోని. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సీట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్. ఇప్పుడైతే మనము హైదరాబాద్ సీట్ నంబర్ 9 దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్. నేనైతే ఇందులో నుంచి ఒక 20,000 రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. ఇలాంటి మనీ హంటింగ్ ఛాలెంజెస్ అనేవి నిజంగా కూడా చూస్తే ఎవరినైతే వీళ్ళు ప్రలోభానికి అంటే చూసే వ్యూవర్స్ని డెఫినెట్గా కూడా వీళ్ళు ప్రలోభానికి లోన్ చేస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళు అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కూడా వాళ్ళు కొన్ని ప్రమాదాలకు గురైతే మాత్రం డెఫినెట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి వీడియోలు చేయటం సోషల్ మీడియాని కేవలం ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకోవాలి తప్పితే ఇలాంటి వీడియోలు చేసి అవతల వ్యక్తులకి కానీ ఇబ్బందులు కలగచేసే విధంగా పబ్లిక్కి న్యూసెన్స్ క్రియేట్ చేసే విధంగా ఇలాంటి వీడియోలు చేయటం మాత్రం ఎప్పుడూ కూడా తప్పే. ఈ విషయాన్ని పోలీసులు కూడా పదే వారిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది
వ్యూస్ అండ్ వైరల్ అవ్వాలి అనే పిచ్చితో ఎటువంటి కంటెంట్ అయినా కానీ ఏది మార్కెట్లోకి వస్తే అలాంటి కంటెంట్ వాళ్ళు చేసుకుంటూ ఛాలెంజ్లు చేసుకుంటూ పోయి అమాయకులతోనైతే అమాయకుల జీవితాలతోనైతే వీళ్ళు ఆట ఆడుతున్నారని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా కూడా ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి అనవసరంగా వాళ్ళకి వ్యూస్ ఇచ్చి వీటిని వైరల్ చేయడం వల్ల వాళ్ళు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పోలీసులు వద్దన్నప్పటికీ కూడా సో మనం కూడా ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు వాటిని ఎక్కువగా షేర్ చేయకుండా మనం కూడా ఉండాలి. సో డెఫినెట్గా కూడా ఇలా వైరల్ అయ్యే కంటెంట్ చేసి పబ్లిక్కి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద అయితే చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 15 years చిన్నపిల్ల కూడా మనం ఫాలో అవుతుంది. ఓకే సిస్టర్, చూసా వీడియో. ఎక్కడ మీ ఇల్లు? ఏదో తేడాగా ఉంది. ఏయ్, నువ్వు తెప్పించావా చిన్నపిల్ల నుంచి ఫాలో కొట్టి కదా? అవునా, నమ్మొచ్చు అంటావా? నిన్ను నిజంగానే ఫాలో అవుతున్నావా మనల్ని? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు నిజం చెప్పు. అదిగో పోయిన వారం నుంచి ఫాలో అవుతున్నావా? నిజంగా నమ్మొచ్చు అంటావు.